హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హరిద్వార్ వెళ్ళామన్నమాట. అక్కడ హరిద్వార్లో గంగా స్నానం అనేది చేయడం జరిగింది. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ హరిద్వార్ అనేది దేవతల ద్వారం అని చెప్తారనమాట. చాలా పవిత్రమైనది హిందూ క్షేత్రంలో. అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. ఏంటంటే సముద్ర మదనం చేసేటటువంటి సమయంలో అమృత బిందువులు పడినటువంటి 4 ప్రదేశాల్లో ఇది ఒక ప్రదేశం అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హర్కి పౌరి అంటే ఘాట్లో స్నానం చేయడం అనేది దానివల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అన్న నమ్మకం అనేది హిందువులకి చాలా ఉందన్నమాట. ఎక్కువగా ఇది కుంభమేళా సమయంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అనమాట. అయితే ఈ హరిద్వార్ అంటే హరి అంటే ఎవరు? విష్ణువు. మరి హర అంటే ఎవరు? శివుడు అనమాట. అంటే విష్ణువు ప్రవేశించే ద్వారా అని అర్థం అని చెప్పి పిలుస్తుంటారు. దీన్నే మాయాపురి అని కూడా పిలుస్తారనమాట. అంటే సముద్ర మదనం తర్వాత గరుత్మంతుడు అమృత కుంభాన్ని తీసుకెళ్తుండగా అమృతం పడినటువంటి ప్రదేశంగా దీన్ని నమ్ముతారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. అందుకే దీన్ని బ్రహ్మకుండ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి మాయాదేవి ఆలయం కానీ చండీదేవి ఆలయాలను కానీ 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు స్థాపించినట్లుగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మానసాదేవి టెంపుల్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగినదనమాట, చూడదగినటువంటి ప్రదేశము. అంతేకాకుండా సాయంత్రం జరిగేటటువంటి గంగా హారతి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మానసాదేవి ఆలయం చండీదేవి ఆలయాల్లో ఎక్కడ ఉన్నాయంటే దీని చుట్టూ ఉన్నటువంటి నీలగిరి పర్వతం పైన ఈ ఆలయాలు అనేవి ఉన్నాయి. ఈ హరిద్వార్ అనేది ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నదనే అర్థం అన్నమాట. అయితే ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చార్ధామ్ అని పిలువబడేటటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ప్రదేశాలకి ఇది ప్రవేశ ద్వారం, ఎంట్రన్స్ అనమాట హరిద్వార్ అనేది. అయితే దీన్ని శివభక్తులు శైవులు అనమాట హరద్వార్ అని పిలుస్తుంటారు. హర అంటే శివుడు అనమాట. అదే విష్ణు భక్తులు వైష్ణవులు అనమాట, వాళ్ళు హరిద్వార్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే హరి అంటే విష్ణువు అని అర్థం, హర అంటే శివుడు అని అర్థం అనమాట. దీన్ని 1700వ శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం 1700 నుండి 1300 మధ్య జీవించినటువంటి అక్కడ అంటే అప్పుడు బంకమన్నుతో తయారు చేసినటువంటి వస్తువులను అక్కడ బట్టీలలో కాల్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ మానసాదేవి ఆలయం కూడా ఉందన్నమాట. హరిద్వార్లో స్నానం చేసి అక్కడ పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారు. తర్వాత అక్కడి నుంచి మానసాదేవి ఆలయానికి బయలుదేరుతారనమాట. అక్కడ మానసాదేవి నీలగిరి పర్వతం మీద ఉంటుందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాలి అని అంటే రోప్వే ద్వారా మనం మానసాదేవిని అంటే రోప్వే ద్వారా ఆ మానసాదేవి ఆలయానికి చేరుకొని అక్కడ మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటామన్నమాట. ఇది హిందూ దేవాలయాల్లో చాలా గొప్పదైనది. అంటే దక్షిణ భాగంలో గల శివాలిక్ అనే పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం శిఖరం పైన ఇది ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. పంచతీర్థాలలో ఇది ఒకటి తీర్థంగా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ దేవత పరమశివుని యొక్క మనస్సు నుండి జనించిందని చెబుతూ ఉంటారనమాట. మానస నాగరాజు అయినటువంటి వాసుకి యొక్క సోదరిగా కూడా భావింపబడుతూ ఉంటుంది. అక్కడ ప్రజలు ఆ విధంగా కూడా కొలుస్తూ ఉంటారనమాట. మానస అంటే ప్రియభక్తుల కోరికలను నెరవేర్చే దేవత అని కూడా అక్కడ అర్థం చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటటువంటి ప్రజలు. ఈ దేవాలయం పరిసరంలో ఉన్నటువంటి వృక్షం యొక్క కొమ్ములకు దారాలను కట్టి అక్కడ తమ కోరికలు నెరవేర్చమని భక్తులందరూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రార్థిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కొమ్మలకు మళ్ళీ దారాలు కడుతూ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగరబత్తీలతో పూజన చేస్తూ ఉంటారనమాట. ఈ మానసాదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కొలిచేటటువంటి సిద్ధపీఠంగా కూడా దీన్ని పూజింపబడుతుందన్నమాట. ఇక్కడ హరిద్వార్లో కలిగినటువంటి 3 శక్తిపీఠాల్లో ఒకటిగా ఇది అలరారుతూ ఉంటుందన్నమాట. ఇదిగాక హరిద్వార్లో ముఖ్యమైనటువంటి శక్తిపీఠాలుగా మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయం కూడా ఉంది. మేము చండీదేవి ఆలయానికి కూడా ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడ ఇతర భాగంలో 1, 2, 3 8 చేతులతో 2, 3 తలలతో 5 చేతులతో కూడా అక్కడ విగ్రహాలు అనేది ఉన్నాయన్నమాట. ఈ మానసాదేవి ఆలయాన్ని హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని అక్కడ చెప్తూ ఉంటారనమాట.
దానికోసం ప్రత్యేకంగా రోప్వే సేవలను కూడా నిర్మించడం జరిగిందనమాట. మానసాదేవి ఉదంకతోలా అని పిలుస్తారంట రోప్వేని. చండీదేవి ఆలయానికి కూడా దీన్ని కలవపడుతుందంట. ఒక సిద్ధపీఠంగా హరిద్వార్లో ఉన్నటువంటి ఈ 3 సిద్ధిపీఠాలలో ఇది ఒకటనమాట. మిగిలిన 2 పీఠాలు చండీదేవి ఆలయం మరియు మాయాదేవి ఆలయంగా చెప్పబడుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టినట్లయితే మళ్ళీ మిగతా వీడియోలను మీరు చాలా చక్కగా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.